ఈ రోజు మేము చేసే స్పెషల్ ఏంటంటే కోడి పులావ్ అండి. సో ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆనియన్స్ వేసి అది ఫ్రై అయిన తర్వాతే మనం చికెన్ మ్యారినేషన్ లో వేసుకుంటాం. పొద్దునే మూడేసుకుని మా ఆవిడ ఇంకా స్నానం చేయకుండా ఫస్ట్ మ్యారినేషన్ చేస్తే ఆ తర్వాత ఫ్రెష్ గా రెడీ అయ్యి రావచ్చు. ఓ మై గాడ్, ఇవే కొంచెం టైం టేకింగ్ అండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. క్రిస్ప్ బ్రౌన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అనమాట, ఒక 1.5 టీ స్పూన్ వేద్దాము. పసుపు 1.5 కిలో చికెన్ వేసుకున్నాం కాబట్టి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ధనియా పౌడర్ ఒక 1 టీ స్పూన్ అంత వేసాను, సరిపోతుంది. సాల్ట్ చాలు. సో నేను ఇక్కడ ఒక 1/2 కిలో అంత కర్డ్ వేస్తున్నాను అనమాట. గుప్పెడంతా పుదీనా. ఇంత డీప్ ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇది గార్నిషింగ్ కోసం ఉంచుకున్నాం. నీట్గా మ్యారినేట్ చేసేసి 1 గంట వదిలేయాలి దీన్ని. వైట్ ప్యాన్ ఓకేనా ఇంద్ర? ఓకే. కొంచెం నూనె, 1.5 స్పూన్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసామండి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చక్కగా దీనిలో వేసేద్దాం. కలిపేసామనుకోండి, వీ హ్యావ్ టు లెట్ ఇట్ కుక్ అనమాట. ఏవైతే మనం మ్యారినేషన్లు యూజ్ చేసామో అండ్ చికెన్ నుంచి వాటర్, వాటితోనే చూసారు కదా మంచిగా వాటర్ వచ్చేసింది అనమాట. ఇది మంచిగా ఇంకా ఉడకాలి. బిర్యానీ స్మెల్ స్టార్టెడ్. ఒక్క చుక్క కూడా నేను నీళ్ళే లేదు. మీరు చూస్తే చికెన్ కుక్ అయిపోయింది మంచిగా. ఒక్కసారి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తాం కాబట్టి ఇంకా మనము ఫ్రెష్గా మళ్ళీ ఆనియన్స్ చాపింగ్ ఇవేమీ లేవు, అయిపోయింది. ఇంకా దీనిలో టొమాటోస్ కూడా వేయం మనం. ఓకేనా? పులావ్ ప్రిపరేషన్ రెడీ చేస్తాం. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, షాజీరా, 2 బ్లాక్ ఇలైచీస్, ఒక 6-7 చిన్న ఇలైచీలు, ఒక స్టార్ అనీస్, ఒక జావిత్రి, ఈ నట్మెగ్ ఒకటి పక్కన పెట్టుకొని, మిరియాలు, దాల్చిని, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు. సో దీంట్లో పుదీనా, మనం చాప్ చేసుకున్న పుదీనా వేయాలి. గ్రేవీని అలా వదిలేసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే మనము గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ మనం రైస్కి ఎన్ని నీళ్ళు వేసుకోవాలో మనకు తెలీదు. ఫస్ట్ టైమర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను మామూలుగా వండాను అనుకో, నేను డైరెక్ట్గా గ్రేవీ వేసేసి ఉరామరిగ్గా నీళ్ళు వేసేస్తా. కానీ బిర్యానీ సంథింగ్ ఓవర్ ప్రాక్టీస్ కదా అదంతా. సో అందుకే అలా కాకుండా ఒట్టి పీసెస్ వేస్తే గ్రేవీని మనము రైస్కి ఏదైతే వాటర్ వేస్తామో దాని బదులు ఈ గ్రేవీ మెజర్ చేసుకొని వేసుకుంటాం. 7 గ్లాసెస్ ఆఫ్ రైస్ కొంచెం హైలో పెట్టి ఒక 30 సెకండ్స్ దాన్ని సాటే చేయాలి. సో అంతే, అయిపోయింది కదా. సో బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ అండి. అంతకంటే ఎక్కువ వేస్తే చేతికి కరెక్ట్గా రాదు. సో 1.5 గ్లాస్ పర్ఫెక్ట్. అయితే మనకు ఆల్రెడీ చికెన్ గ్రేవీ ఉంది కాబట్టి మనం దాన్ని మెజర్ చేస్తామన్నమాట, ఎన్ని గ్లాసెస్ ఉన్నాయని. 1 2 3.5 ఉంది. మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ పెట్టుకున్నాం. ఓకేనా? సో ఈ కోకోనట్ మిల్క్ కూడా మెజర్ చేసుకోవాలి. 4 7. ఇప్పుడు మిగిలినవి మనము వాటర్ వాడేసుకోవచ్చు అనమాట. 8 10. నిమ్మకాయ మరీ ఎక్కువ పిండుకోకండి, మరీ పుల్లుగా ఉంటే బాగోదు బిర్యానీ. సో నాకు బాగా జ్యూస్ ఉంది కాబట్టి ఒట్టి నా నిమ్మకాయల్లో మంచి జ్యూస్ ఉంది కాబట్టి ఓన్లీ 1/2 నిమ్మకాయ పిండాను. ఒక 2 మినిట్స్ మనము హైలోనే ఉంచాలి. సో ఇప్పుడు మన బిర్యానీ కుక్ అయిందా లేదా చూద్దాము. వేడి చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ పులావ్. పులావ్ టేస్ట్. పులావ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. ఇది పక్కా పులావ్ అండి. మన ఆంధ్ర స్టైల్లో తింటాం చూసామా, అలా ఉంది టేస్ట్. బట్ ఇలా చేసావు కదా